హలో స్టూడెంట్స్, సో ఈ క్లాస్ లో మనం 5th టాస్క్ కంప్లీట్ చేస్తున్నాం. సో 5th టాస్క్ ఏముంది, మనం 2 పేజెస్ క్రియేట్ చేయాలి అండ్ ఈ పర్టికులర్ 2 పేజెస్ లో కూడా మనకు ఇంటర్లింక్ ఉండాలి. ఇంకా ఏంటంటే ఒక న్యూ ట్యాబ్ లో మనకు ఓపెన్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక 2 పేజెస్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ న్యూ పేజ్ క్రియేట్ చేస్తున్నా నేను అండ్ ఈ పర్టికులర్ పేజ్ లో టాస్క్ 5 పేజ్ 1. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఒక ఈ లింక్ కూడా రిమూవ్ చేస్తున్నా అండ్ ఇక్కడ సింపుల్ గా రాస్తున్నా గో టు పేజ్. ఓకే, సో కంటెంట్ మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను కంటెంట్ యాడ్ చేస్తాలే, జస్ట్ లింక్ చేస్తున్నా 2 పేజెస్ కి అండ్ ఇక్కడ ఫైల్ నేమ్ సేవ్ చేస్తున్నా నేను. ఫైల్ నంబర్ 5 5th టాస్క్ పేజ్ 1 డాట్ HTML. ఓకే, సేమ్ ఇట్లానే ఇంకొకటి పేజ్ క్రియేట్ చేస్తున్నా, ఇది సెకండ్ పేజ్. ఓకే, సేమ్ 5th టాస్క్ పేజ్ నంబర్ 2 డాట్ HTML. ఓకే, సో ఇక్కడ మీరు ఏదైనా డమ్మీ కంటెంట్ యాడ్ చేయటం ఇంకా, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా పేజ్ 1 లింక్. ఓకే, సో సింపుల్ గా నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా, నేను 2 ఫైల్స్ కూడా ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇది నాకు ఇది ఇక్కడ కూడా మనం చేంజ్ చేయాలి కదా, ఇది కూడా చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ కూడా నేను చేంజ్ చేస్తున్నాను. ఓకే, దిస్ ఇస్ ద ఫైల్ 5th టాస్క్ 5 ఫైల్, దిస్ ఇస్ పేజ్ 1. ఓకే, అండ్ ఇది పేజ్ 2 ఉంది, ఇక్కడ కూడా చేంజ్ చేస్తున్నా పేజ్. ఓకే, సో సేవ్ చేస్తున్నా, దిస్ ఇస్ పేజ్ 1 ఉంది అండ్ ఇది మనకు డిఫరెంట్ ఉన్నాయి. 2 పర్టికులర్ డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి మనకు. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ పర్టికులర్ పేజ్ 2 క్లిక్ చేస్తే పేజ్ 2 ఓపెన్ చేయాలి అండ్ ఇక్కడ పేజ్ 1 క్లిక్ చేస్తే పేజ్ 1 ఓపెన్ చేయాలి మనం. ఓకే, సో సింపుల్ గా మనం ఏం చేయాలి, అక్కడ లింక్స్ ఇచ్చేసేయాలి. ఇక్కడ మనం లింక్ యాడ్ చేయాలి. సో లింక్ ఏమున్నాయి, ఇక్కడ మనకు పేజెస్ ఉన్నాయి, పేజ్ నేమ్స్ ఉన్నాయి. సో ఈ పేజ్ నేమ్ మనం కాపీ చేయాలి. కాపీ చేసిన తర్వాత పేస్ట్ చేసేయాలి. సో పేజ్ 2 లోనే నేను పేజ్ 1 లింక్ యాడ్ చేస్తాను. సో డాట్ HTML అండ్ సేమ్ ఇక్కడ పేజ్ 1 లో పేజ్ 2 లింక్ నేను యాడ్ చేస్తాను. సింపుల్ ఉంది. ఓకే, సో పేజ్ 1 లో పేజ్ సేమ్ థింగ్, ఇక్కడ పేజ్ 1 ఉంది, పేజ్ 1 లో పేజ్ 2 మనం కనెక్ట్ చేయాలి, అందుకోసం పేజ్ 2 రాసిన. అదే పేజ్ నుంచి పేజ్ 1 మనం కనెక్ట్ చేయాలి, అందుకోసం ఇక్కడ పేజ్ 1 డాట్ HTML రాసిన. ఓకే, ఇది సేవ్ చేస్తున్నా. ఇంకా ఏంటంటే మనకు ఎక్కడ ఓపెన్ చేయాలి, ఇది మనం న్యూ పర్టికులర్ పేజ్ లో ఓపెన్ చేయాలి. సో న్యూ పేజ్ లో ఎట్లా, మనకు ఏదైనా రీసెర్చ్ చేయాలంటే సింపుల్ మీరు గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ టైప్ చేయొచ్చు. ఓకే, హౌ టు ఓపెన్ న్యూ ట్యాబ్ ఇన్ HTML. ఓకే, సింపుల్ గా రాసేసి మనకి ఇక్కడ వచ్చేసింది. టార్గెట్ ఈక్వల్స్ టు బ్లాంక్ అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ అంటే ఏదైనా మనం ఎక్స్ట్రా చేస్తున్నాం. ఓకే, అది అట్రిబ్యూట్. సో సింపుల్ ఇక్కడ మనం ఇక్కడ ఏం రాయాలి, ఇక్కడ టార్గెట్ ఈక్వల్స్ టు బ్లాంక్, ఇది ఒక పర్టికులర్ అట్రిబ్యూట్ మనం రాసేసేయాలి. ఓకే, సో ఇది కాపీ చేస్తున్నా నేను, ఇక్కడ మనం అట్రిబ్యూట్ యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇవి మనకు కోడ్స్ లో ఉండాలి. సో సేవ్ చేస్తున్నా. ఇక్కడ కూడా మనకు న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేయాలి కదా, సో ఇది కూడా కాపీ చేసి ఇక్కడ కూడా పేస్ట్ చేస్తున్నా. సేవ్ చేస్తున్నా నేను. ఓకే, అండ్ సింపుల్ గా చూడండి, ఇప్పుడు నేను క్లోజ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నా అండ్ ఇక్కడ క్లిక్ చేస్తే ఒక న్యూ ట్యాబ్ లో ఓపెన్ అయింది. అదే నేను పేజ్ 1 కి క్లిక్ చేస్తే మళ్ళీ ఒక న్యూ ట్యాబ్ లో ఓపెన్ అయింది. ఓకే, సో సింపుల్ గా ఇట్లా మనం ఈజీగా ఒక 2 పేజెస్ మనం ఇంటర్ కనెక్ట్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఏం మల్టిపుల్ కంటెంట్ యాడ్ చేయలేదు, మీరు మల్టిపుల్ కంటెంట్స్ యాడ్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి.